రేపటి పంచాంగం అంటే 29 జూన్ 2026 సోమవారం. తిది పౌర్ణమి వచ్చిందండి. పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం. మొదటిగా మనము మేషరాశి చూసుకుంటే ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వృత్తి పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ఆవేశాన్ని అణుచుకోవడం చాలా మంచిది. మళ్ళీ ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి, చూసుకోండి. సోమవారం కాబట్టి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. కుదరకపోతే నమ శివాయ అని స్మరణ చేసుకోండి. ఏదైనా ఓకే. తదుపరి రాశి వృషభ రాశి. నూతన అవకాశాలు లభిస్తాయి. మిత్రుల సహాయంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు కూడా అనుకూలంగా మీకు ఈరోజు ఉన్నాయన్నమాట. లక్ష్మీదేవికి నెయ్యి దీపం వెలిగించండి. కుదరకపోతే శ్రీమాత్రే నమః అని రోజంతా కుదిరినప్పుడు స్మరణ చేసుకోండి. తదుపరి మిథున రాశి. బుధ వక్ర గమనం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో భాగ్యస్వాములు లభిస్తారు, కానీ జీవిత భాగ్యస్వాములతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి, మంచిగా ఉండండి. తదుపరి రాశి పరిహారం ఏంటంటే విష్ణు సహస్రనామాలు చదవండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. తదుపరి కర్కాటక రాశి. మానసిక ఆందోళనలు, కెరియర్ చిన్నపాటి సవాళ్ళు ఎదురుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి. నెక్స్ట్ మంత్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు పౌర్ణమి కాబట్టి చంద్రుని వెన్నెల్లో కాసేపు గడపండి. కుదరకపోతే శివాభిషేకం చేయండి. మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. తదుపరి రాశి సింహరాశి. మీ ధైర్య సాహసాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. అకస్మాత్తుగా ధనలాభం కూడా మీకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సూర్యాష్టకం చదవండి, లేదంటే సూర్యునికి ఒక్క నమస్కారం పెట్టినా సరిపోతుంది. తదుపరి రాశి కన్యా రాశి. కార్యాలయంలో పై అధికారులతో ఎక్కువ వాదనలకు వెళ్ళకండి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి. కొత్త వ్యక్తులతో పెద్ద మొత్తం డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చెయ్యకండి. గణపతి స్తోత్రం పఠించండి. కుదరకపోతే ఒక్క గరిక సమర్పించినా సరిపోతుంది. తదుపరి రాశి తులారాశి. ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. అయితే లలిత సహస్రనామాలు చదవండి. కుదరకపోతే కుంకుమార్చన కూడా చేయండి, చాలా శుభప్రదం. కుంకుమార్చన చేసిన కుంకుమ ధరించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఉద్యోగ ప్రయత్నంలో చిన్నపాటి స్వల్ప ఆలస్యం కావచ్చు. కోర్టు లేదా చట్టపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొంచెం వాయిదా పడవచ్చు. అయితే మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. కుదిరితే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. సంతానపరమైన విషయంలో కొంత ఆందోళన కలుగుతుంది. అనుకోకుండా ఖర్చులు కూడా రావచ్చు, కొంచెం చూసుకోండి. అయితే మీరు చేయవలసినది గురు శ్లోకాలు చదవండి, లేదా ఏదైనా అరటి చెట్టుకు కానీ రావి చెట్టుకు కానీ ఇలాంటి చెట్లకు మీరు నీళ్లు పోయండి. తదుపరి రాశి చూసుకుంటే మకర రాశి. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు చేస్తుంటే ఈరోజు చాలా మంచిగానే ఉంది. మీకు శ్రమకు తగ్గ గుర్తింపు కూడా మీకు దొరుకుతుంది. శని గాయత్రి మంత్రాన్ని స్మరించండి. నువ్వులు ఎవరికైనా దానం కూడా చేయొచ్చు. తదుపరి రాశి కుంభరాశి. సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో మీ సేవ గుణాలకు మంచి గుర్తింపు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎవరికైనా పేదవాళ్ళకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకు సహాయం చేయండి. అలా చేస్తే మీకు ఏదైనా గ్రహ దోషాలు ఉంటే శాంతిస్తాయి అన్నమాట. తర్వాత మీనరాశి. పోటీ పరీక్షలకు ఎవరైతే సిద్ధమవుతుందో వాళ్ళకు మంచి శుభవార్తలు వింటారు. గృహంలో కూడా ఏదైనా శుభకార్యాలు చేయడానికి చర్చించుకుంటారు. మీ ఇష్ట దైవానికి పసుపు రంగు పూలను సమర్పించి నుదిటన ఖచ్చితంగా కుంకుమ ధరించండి. లోకా సమస్త సుఖినో భవంతు.